బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ట్యాంక్ బండ్ కు చేరుకుంది. డప్పు చప్పుళ్ల మధ్య బాలాపూర్ గణేశుని మరి కాసేపట్లో గంగమ్మ ఒళ్ళలోకి చేర్చబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, ప్రస్తుతం బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ట్యాంక్ బండ్ కు చేరుకున్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మనం చూసుకుంటే బాలాపూర్ నుంచి బయలుదేరిన బాలాపూర్ గణేశుడు ఏదైతే శోభయాత్ర ఉందో ఆ శోభయాత్ర కాస్త ఇప్పుడు తిరిగి ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో ట్యాంక్ బండ్ వద్దకైతే చేరుకుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎక్కడ చూసినా కూడా ఉదయం ఖైరతాబాద్ కు సంబంధించి మహాగణపతి 2 గంటల సమయం ముందే నిమజ్జనం అయితే జరిగింది. ఆ నేపథ్యంలోనే మరొక అతిపెద్ద వినాయకుడికి సంబంధించి బాలాపూర్ వినాయకుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ వినాయకుడికి సంబంధించి అయితే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. దాదాపు భక్తుల కోలాహలంతో జై గణేష బాయ్ గణేష అంటూ కూడా ఊరేగిస్తూ శోభయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు బాలాపూర్ నుంచి చార్మినార్, లిబర్టీ, బషీర్బాగ్ ఇలా అన్ని ఏరియాల్లో కూడా శోభయాత్ర చేసుకుంటూ బయలుదేరిందని చెప్పాలి. అయితే ఈ బాలాపూర్ గణేష్ని చూడడానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే బాలాపూర్ ఉదయం ఏదైతే బాలాపూర్ లడ్డు వేలంపాట జరిగిందో ఆ లడ్డు వేలంపాట భారీ ఎత్తున ఈసారి 30 లక్షల 1,000 లడ్డు వేలంపాట అయితే జరగడం జరిగింది. దాని తర్వాత ఏదైతే శోభయాత్ర ఉందో పూజ ముగించుకొని శోభయాత్రకైతే ఫాలో అప్ చేశారని చెప్పొచ్చు. శోభయాత్రకు సంబంధించి కనుక మనం చూసుకుంటే భక్తులు కిటకిటలాడుతున్నారని కూడా చెప్పొచ్చు. ఈ శోభయాత్రకు సంబంధించి దాదాపు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈ భక్తులైతే ఈ బాలాపూర్ గణేశుని చూడడానికి అయితే తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ఈసారి కూడా ఈ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయడం కోసం కూడా ఈ బాలాపూర్ మహాగణపతి ఏదైతే ఉందో ఆ గణపతి బయలుదేరిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో బాలాపూర్ గణేష్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మరికొద్దిసేపట్లో అంటే రానున్న ఒక అర్ధ గంటలో ఈ బాలాపూర్ మహాగణపతిని కూడా బాలాపూర్ గణేష్ని కూడా నిమజ్జనం చేసే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆ మధ్యలోనే ఏదైతే బాలాపూర్ గణేష్ విషయానికి వస్తే దాదాపు ఇప్పటికే బాలాపూర్ గణేష్ అంటే మనకు లడ్డు వేలంపాటలో ముఖ్యంగా లడ్డు వేలంపాట్లు అయితే మనకు దాని పేరు వినిపిస్తుంటుంది. ప్రతిష్టాత్మకమైన ఈ లడ్డు వేలంపాట్లు అయితే బాలాపూర్లో గణేష్ పేరు అయితే వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే మహాగణపతి అయినా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి మహాగణపతి తర్వాత ఈ బాలాపూర్ నిమజ్జనానికి అయితే తరలి వచ్చిందని చెప్పొచ్చు. భక్తుల రద్దీ చూడొచ్చు, మీరు కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. ఈ ముఖ్యంగా ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ఉందో ఆ గణపతిని చూడడానికి వచ్చిన లక్షలాది మంది కూడా ఈ ఏదైతే బాలాపూర్కి సంబంధించి ఈ గణపతిని చూడడానికి కూడా తరలి వస్తుంటారు. ఈసారి శోభయాత్రలో చాలా లక్షల మంది కూడా ఈ శోభయాత్రలో పాల్గొన్నారని చెప్పొచ్చు. దాదాపు ఉదయం అంటే వేలంపాట జరిగిన తర్వాత ఉదయమే ఈ బాలాపూర్ శోభయాత్ర అయితే జరిగిందని చెప్పొచ్చు. శోభయాత్రలో చాలా మంది భక్తులు ఇప్పటికే పాల్గొని చూస్తున్నారు. దీన్ని దర్శించుకోవడం కోసం కూడా చాలా మంది భక్తులు అయితే తరలి వస్తున్నారని చెప్పొచ్చు. జై గణేష బాయ్ గణేష అంటూ కూడా చాలా మంది నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత క్రేజ్ ఉందో. ఈ మహాగణపతి ఏదైతే మన ఖైరతాబాద్కి సంబంధించి మహాగణపతి నిమజ్జనం నేపథ్యంలో నిమజ్జనం తర్వాత అంటే ముందుగానే అనుకున్నట్టుగా మహాగణపతి అయిన ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ఉందో ఆ గణేష్ అనుకున్న సమయానికంటే ముందే 20 నిమిషాల ముందే నిమజ్జనం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. దాని నేపథ్యంలోనే ఏదైతే ఈ బాలాపూర్ గణేష్ ఉందో ఈ బాలాపూర్ గణేష్ను కూడా త్వరగా ముగించే ప్రక్రియ అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ సిబ్బంది కావచ్చు, అన్ని సిబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలిగినా కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు శ్రవంతి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఏదైతే మహాగణపతి ఖైరతాబాద్కి సంబంధించిన మహాగణపతి ఉందో ఆ గణపతి తర్వాత అంత క్రేజ్ ఉన్న గణపతి విషయానికి వస్తే మనకు బాలాపూర్ గణేష్ విషయమే చూసుకోవచ్చు. అయితే ఇది ఇంకో మరి కొద్దిసేపట్లో అంటే ఇంకా రానున్న హాఫ్ అన్ అవర్లో మనకు ఈ మహాగణపతికి సంబంధించి అంటే బాలాపూర్ గణేష్కి సంబంధించి నిమజ్జనాల ప్రక్రియ అయితే మొదలు కానున్నాయని చెప్పొచ్చు శ్రవంతి.